వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు రైతులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష మద్దతు ధర కల్పించాలని డిమాండ్ నకరికల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరిన ఇరు పార్టీల అభ్యర్థులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ 9,89,000 రూపాయల నగదు స్వాధీనం వరంగల్లో 22వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి దామెర రాజ్ మనోజ్ ప్రచారం పేదల సంక్షేమం డివిజన్ అభివృద్ధి స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందని ధీమా నకరికల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేసేందుకు వరకు వారికి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని తెలిపారు. మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చేంత వరకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ధాన్యం పూర్తిగా తరలించే వరకు తన దీక్ష కొనసాగుతుందని వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి జిల్లా కలెక్టర్ రైతులకు న్యాయం చేసేంత వరకు తన దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. రూపాయలు కూడా పడదు సగం లోడే పోయింది. నల్గొండ జిల్లాలో నకరికల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికల సందర్భంగా నకరికల్లో ఏర్పాటైన 20 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు హోరాహోరీగా ఇంటింటికి ప్రచారం నిర్వహించి తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కౌన్సిలర్లు అభ్యర్థులు కోరారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నకరికల్ పట్టణంను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. అదేవిధంగా రోడ్లు, కరెంటు, మంచినీరు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, డ్రైనేజీ కాలువల వంటి మౌలిక వసతులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు కల్పిస్తామని నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరించారు. నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బంటు రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద లక్షల రూపాయల నగదు పట్టుబడగా మరికొంత డబ్బును ఆన్లైన్ ద్వారా బ్యాంకులో వేస్తున్నట్లుగా గుర్తించి ఆ డబ్బును కూడా కలిపి మొత్తం 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేష్ను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఆర్గనైజర్లుగా ఏర్పడి ఒక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంటు రాజేష్ తెలంగాణ రాష్ట్రానికి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నాడు. దీనిలో బెట్టింగ్ చేయాలంటే 1000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ద్వారా పర్మిషన్ తీసుకున్న వారికే ఈ యాప్ ద్వారా బెట్టింగ్ చేయడానికి వీలుంటుందని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు.
రాజేష్ దగ్గర రెడీగా 10 లక్షల రూపాయలు 16,000 రూపాయల నగదు దొరకగా అతను వివిధ బ్యాంకులో వేయించుకున్న 19,89,000 రూపాయల డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నామని, అలాగనే అతను బెట్టింగ్ కోసం ఉపయోగించిన 5 సెల్ ఫోన్లు 11 డెబిట్ కార్డులు సీజ్ చేశామని సిపి మహేష్ భగవత్ తెలిపారు. సలీం నగర్ అని మలక్పేటలో టీవీ టవర్ పక్కన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇక్కడ వచ్చి ఈ యాక్చువల్ ఆర్గనైజర్ ఛానల్ ఉంది, ఒకటి ఫెరారీ లైన్. ఈ సోషల్ మీడియా యాప్లో కూడా ఈ ఛానల్ అక్కడ 1 lakh సబ్స్క్రైబర్ ఉన్నారు. సో ఈ ఛానల్ బేసిక్లీ ఐపీఎల్ సంబంధి ఇతను ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఇది. ఈ బంటు రాజేష్ అంటే ఇది పంటర్ అయినా. సో ఈయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ కొన్ని ఆన్లైన్లో కావచ్చు, కొన్ని ఆఫ్లైన్లో ఈ క్రికెట్ బెట్టింగ్ అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్స్ ఏమున్నాయి, అది ప్రైవేట్ అకౌంట్స్ ఎక్కువ వాళ్ళు వాడుతున్నారు. ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనం ఇప్పుడు 4 బ్యాంక్ అకౌంట్ ఈ బంటు రాజేష్ సంబంధి ఫ్రీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు అకౌంట్లో ఉన్నాయి. ఈ అకౌంట్స్ కూడా ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఈ బ్యాంక్లో ఉన్న ఈ అకౌంట్. అది నిన్నది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్, ఈ మ్యాచ్ అది నిన్న జరిగినాయి. సో ఈ మ్యాచ్ అప్పుడు ఈ క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మన ఎస్ఓటీకి వచ్చిన సమాచారంతో వాళ్ళు దాడి చేసి ఈ బంటు రాజేష్ని కస్టడీలు తీసుకొని దాదాపు 30 లక్షల పైన విలువ ఉన్న ఈ ఎంత క్యాష్, తర్వాత మిగతా మనకు రికార్డ్ చేయడం జరిగినాయి. ఇది చాలా ఆర్గనైజ్ ప్రకారంగా వాళ్ళు నడిపిస్తున్నారు. అసలు వాళ్ళు ఈ పంటర్ ఎలా అపాయింట్ చేస్తున్నారు, తర్వాత ఈ పంటర్ దగ్గర ఎవరు బెట్టింగ్ చేస్తారు, వాళ్ళు పంటర్ని ఎలా అప్రోచ్ చేస్తారు, ఎలా ఈ మోడస్ ఆపరెండి ఎలా ఉంది, దానికి సంబంధి మన ఇన్స్పెక్టర్ అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ సురేందర్ రెడ్డి గారు ఆ వివరాలు మీకు క్లియర్గా చెప్తారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 22వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి దామెర రాజ్ మనోజ్ బ్యాంకు కాలనీ, రామనాథ్పురి కాలనీలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి రాజ్ మనోజ్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రతి ఓటరును పలకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం, డివిజన్ అభివృద్ధి కేవలం స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందని, ఏసీ గుర్తుకు ఓటేసి రాజ్ మనోజ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కమల్, ప్రణయ్ రాజ్, ప్రిన్స్ కమల్, అభిలాష్, అరకిల సుమన్ కింగ్, వేష, కరుణాకర్, దేవకుమార్, భాస్కర్, ప్రసాద్, సునీల్, వీరేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 22 డివిజన్ జనరల్ నుంచి మున్సిపల్ ఎలక్షన్ దాంట్లోకి వెళ్ళి నేను దామెర రాజ్ మనోజ్ అని నేను ఎస్సీగా ఒక దళిత బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. పొడవు బలహీన వర్గాలకు అన్నిటికీ నేను ఎన్నో ఉద్యమాలు చేశాను. ఇప్పటికీ నా మీద పోలీస్కి ఉద్యమం కేసులు నడుస్తున్నాయి. అయినా కానీ నేను పార్టీలో ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీలో ఉండి మరీ ఉద్యమం చేశాను. అయినా నాకు టికెట్ ఇవ్వలేదు. అందుకోసమే నేను ఇండిపెండెంట్గా ఏసీ గుర్తుతో వచ్చుతున్నాను. ఒకటి ఏంటిదంటే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు భూ కబ్జాదారులకు కానీ, రియల్ ఎస్టేట్లకు కానీ, ఫైనాన్సర్లకు కానీ వాళ్ళకు మాత్రమే టికెట్లు అమ్ముకొని వాళ్ళకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఇచ్చి మాలాంటి ఉద్యమకారులకు, మాలాంటి యువతను మమ్మల్ని కిందికి అనగదొక్కేందుకు మాకు టికెట్లు ఇవ్వకుండా, మమ్మల్ని ప్రోత్సహించకుండా పార్టీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది. నేను అందుకోసమే దానికి రెబల్గా వేసి మా 22 డివిజన్ ప్రజలందరి మెప్పు కోరేందుకు, వాళ్ళకి సేవ చేసేందుకు
ఉండేందుకు వాళ్ళకి వేళలా వాళ్ళ ఇంట్లో బిడ్డలకే వాళ్ళు ఉండేందుకు నేను వాళ్ళ ముందుకు వస్తున్నాను. నన్ను దయచేసి ఆదరించి ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఏసీ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రచారాలు చేస్తున్నారు కదా, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? నేను ఇక్కడ వాసిని కాబట్టి, ఇక్కడ నేను పుట్టి పెరిగిన కాబట్టి, ఇక్కడనే చదువుకున్నా కాబట్టి నాకు మంచి స్పందన దక్కుతుంది. ఏ ఇంటికి పోయినా కానీ అరే మంచిగా పోటీ చేస్తున్నావు, అరే ఎన్నో ఉద్యమాలు చేసినావు, మరి నీకెందుకు టికెట్ ఇవ్వలేదు, ఎందుకు లేచిందంటే వాళ్ళకి జవాబు చెప్పుకొని వాళ్ళ దగ్గర స్పందన పొంది వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను మీకే ఓటేస్తాను, నేను మిమ్మల్ని గెలిపించుకుంటాను, నువ్వు మావాడివి, నేను చిన్నప్పటి నాగోల్ నువ్వుల బండలోని బస్తీ దవాఖానాలో నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్, డిఎంహెచ్ఓ నారాయణరావు, వ్యాక్సిన్ సెంటర్ ఇన్ఛార్జి బాబురావు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా అందరూ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ డాక్టర్లకు సహకరించాలని ప్రజలను కోరారు. దూరంగా ఉండండి, పక్క దూరంగా ఉండండి. జరిగింది. దీనికి ఇక్కడ ప్రజలందరూ నూలబండ హాస్పిటల్లో వ్యాక్సిన్ అనేది ప్రారంభిస్తున్నాము. సో అక్కడ ఇమీడియట్గా అరేంజ్ చేసుకోవాలని 7 గంటలకు సంబంధించిన దానికి మేము ఇమీడియట్గా జేసీ వరకు పిలిపించి అప్పటికి ఒక 1-2 అవర్స్లో వాళ్ళందరూ వచ్చేసి మొత్తం క్లీన్ చేసి నీట్గా మేము ఏ చెప్పినా వాళ్ళు సహకరించారు. సో వాళ్ళు కూడా ధన్యవాదాలు అండి. సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈరోజు ఇక్కడ నూలబండ హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇనాగ్రేషన్ అయింది. మా డిఎంహెచ్ సార్ గారు ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ డిఎంహెచ్ సార్ ఆధ్వర్యంలో, అలాగే లోకల్ కార్పొరేట్ లీడర్ ఆధ్వర్యంలో, అలాగే మా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకోటి పబ్లిక్ కూడా మాకు చాలా సహకరించాలి, ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు టోకెన్ ఇచ్చిన తర్వాత 1 by 1 క్యాండిడేట్ వచ్చి టోకెన్ ఇస్తాము. రోజుకి 100 టోకెన్ ఇస్తాము. ఆ 100 మెంబర్స్ ఏ మెంబర్ని టోకెన్ వైజ్గా పిలుస్తాము, వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ అడ్రస్ ఇక్కడ నమోదు చేసుకొని సిస్టమ్ దగ్గర వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు 45 ఏజ్ ఏబో ఉన్న వాళ్ళు అక్కడ లిస్ట్ ఎంటర్ చేసుకొని ఇంజెక్షన్ సూది తీసుకున్న తర్వాత ఒక హాఫ్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 23వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎలగం లీలావతి కొత్తవాడ మార్కండేయ కాలనీలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎలగం లీలావతి 2వసారి కార్పొరేటర్ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రతి ఓటర్ను పలకరించారు. ఈ సందర్భంగా ఎలగం లీలావతి మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమం, డివిజన్ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, కారు గుర్తుకు ఓటేసి ఎలగం లీలావతి సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎలగం సత్యనారాయణ, ఎలగం శ్రీనివాస్, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలగం లీలావతి కార్పొరేటర్ టికెట్ తీసుకున్నందుకు వారికి కేటాయించిన నన్నపై నరేందర్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 5 సంవత్సరంలో ఈ డివిజన్లో సుమారు 29 కోట్లు మరి 30 కోట్ల వర్కులు జరిగినాయి. ఇంకా 3-4 కోట్ల వర్కులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధిని చూసే ఈ ప్రచారంలో వాడకు వాళ్ళు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణలో బాసడగా ఈ రోజున ప్రతి పేదవానికి 2000 రూపాయల పెన్షను, పేదవారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, సన్నబియ్యం లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నవి. ఈ ఫలాలన్నీ పేద ప్రజలకు అందుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ యునానిమస్గా వారు వచ్చి మేమందరం కారు గుర్తుకి ఓటేసి మళ్ళీ ఒకసారి మీరు బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. వారందరికీ మేము రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ట్రం కన్నకళ్ళన్నీ బంగారు తెలంగాణలో భాగంగా మేము కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా భారీ ఎత్తున ఇంకా వాళ్ళకి సేవలు అందించి రాబోయే రోజులలో మరి డబుల్ బెడ్రూమ్సే కానివ్వండి, నిరుద్యోగ వృత్తే కానివ్వండి, ఇండ్లు జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయల హౌసింగ్ స్కీమ్ కూడా మొన్న కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ స్లమ్ ఏరియాలు. ఈ యొక్క ఏరియాలలో ఈ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేసి మా బంగారు తెలంగాణలో మా యొక్క డివిజన్ కూడా బంగారు బాట వేస్తామని చెప్పి కూడా వారికి సహకారంగా మేము వెంట ఉండి అందరికీ వారికి సంక్షేమ ఫలాలు అందే విధంగా మేము సహకరిస్తామని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి మీ పేరున ధన్యవాదాలు తెలుసు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు అందరి సహాయ సహకారాలు అవసరమని రుద్రంగి మండలం ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని, మే 1 నుంచి 18 వయసు దాటిన వారికి కరోనా టీకా ఇస్తారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ను మండలంలోని ప్రతి గ్రామాలకు వేసి ఇంటింటికి నీరు అందేలా చూడాలని మిషన్ భగీరథ ఆఫీసర్లకు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు వారి ప్రణాళికను అందజేశారు. సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, ప్రొఫెషనల్ గారికి, శాఖ చైర్మన్లకు, సర్పంచులకు, అధికారులు, మండల స్థాయి అధికారులకు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మన కోవిడ్ నిబంధనల దృష్ట్యా కోవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సమావేశంలో ముఖ్యాంశాలన్నీ చాలా చర్చించుకోవడం జరిగింది. చర్చించుకునే దాదాపు ఇప్పుడు మెయిన్ ఎండాకాలం కాబట్టి వాటర్ సమస్య ఉంటుంది కాబట్టి దయచేసి ఆడపు జైని గారు కానీ, మిషన్ భగీరథ కానీ, ఎంపీఓ గారు కానీ, సెక్రటరీలు కానీ, సర్పంచులు కానీ ఏ ఇబ్బందులు రాకుండా, ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే కొన్ని చోట్ల ట్యాప్ వాటర్ రాకపోతే అక్కడ వాళ్ళకు వాటర్ లేని మొత్తానికి పూర్తిగా ఇబ్బందులు పడుతున్న చూస్తాం. ఉమ్మడి మండలకు సంబంధించినటువంటి వాటిలో ఉపాధి హామీ డబ్బులు రావట్లేదు అనేది బాగా వినిపిస్తున్న విషయం సార్. మీరు అయితే వాళ్ళకు ఆల్రెడీ మనం ఇక్కడ ఆన్లైన్లో చూసినట్లయితే డబ్బులు ఇచ్చినట్టు మనకు ఆన్లైన్ చూపిస్తుంది, వాళ్ళ అకౌంట్లో చూసినట్లయితే డబ్బులు రావట్లేదు. ఈ డబ్బులు అనేది మధ్యలో ఎక్కడ ఆగినాయి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకు అర్థం కావట్లేదు. ఇవి ఎక్కడ ఆగినాయి, మళ్ళీ మీరు ఇంకో రీజన్ ఏం చెప్తున్నారంటే పల్లికొండ బ్యాంకులో ఉన్నది వాళ్ళు అక్కడ పోతున్నాయి అని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ బ్యాంక్ నెంబర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి కొంత రావట్లేదు. అందుకని మీరు ఒకసారి ఎవరైతే ఉపాధి హామీ కూలీలో ఉమ్మడి ప్రాణాల్లో ఉన్నారో వాళ్ళందరి అకౌంట్స్ నెంబర్స్ కూడా తీసుకొని గౌరవ సర్పంచులు కూడా గమనించగలరు. ఉపాధి హామీ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ రుద్రంగికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం అక్కడ టీఏ కానీ లేకపోతే ఏపీఓ సార్తో కానీ మన ఇక్కడ మండలంలో ఆన్లైన్ చేయించినట్లయితే అకౌంట్స్ అనేవి కరెక్ట్గా టాలీ అయ్యి మనకు డబ్బులు అనేవి డైరెక్ట్గా అకౌంట్స్లో పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ విషయం మీరు కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదొకసారి మీరందరూ కూడా ఫాలో అప్ చేస్తారని కోరుకుంటున్నాము. పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందాక చెప్పిన విషయాన్ని మేము మళ్ళీ అడిగేటట్టు చూసుకోవద్దు. మళ్ళీ మేము ఆ విషయాన్ని కూడా మీరు అది క్లియర్ చేసేటట్టు చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ మండల కార్యదర్శి కోళ్లకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ వచ్చే మండల ప్రజలకు టెంట్లు, నీరు, కుర్చీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ వచ్చే ప్రజలకు శానిటైజేషన్, మౌలిక వసతులు కల్పించాలని కోళ్లకృష్ణ డిమాండ్ చేశారు. ఉన్నదనే విషయము కనీసం వచ్చే ముందు వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ సమాధానం చెప్తున్నారు. ఏమైనా ఉంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పోస్టర్ పెట్టాం కదా, పోస్టర్ను చూసుకుంటా పని చేసుకోవాలి కానీ అని చెప్పేసి అని ఈ రకంగా సమాధానం చెప్తున్నారు. ఏం చెప్తాం మేము ఇక్కడ మా పోతుగల్ గ్రామ పంచాయతీ నుండి ఏం చేస్తున్నారు, గ్రామ పంచాయతీలను పెట్టారంటే ఇలాంటి సమాధానంగా మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఒక పేషెంట్కి ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తారు, ఏ రకంగా అవేర్నెస్ ఇస్తారన్నది చెప్పండి. ఇక్కడ ఆశా వర్కర్లు ఉంటారు, ఇద్దరు ఆశా వర్కర్లు పెట్టేసి వాళ్ళకు వచ్చే వాళ్ళకి శానిటైజేషన్ పెట్టారు. వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఎండాకాలము చాలా మంది ఇప్పుడు పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటికి ఇంకా అన్నం తినకుండా సమస్యలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నా అంటే కనీసం ఒక డిస్పోజబుల్ గ్లాస్ పెట్టన్నా కనీసం వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ పెట్టండి. తాగిన తర్వాత గ్లాస్ తీసేసి ఒక చేతులు పడేస్తారు. చిన్న చిన్న సౌకర్యాలు కూడా మీరు కల్పించకపోయిన తర్వాత ఇంకా పేషెంట్కి ఏమి ఇస్తారు? వాళ్ళు ఇదివరకే ఒకవేళ వాళ్ళకు పాజిటివ్ వచ్చింది అనడితోనే వాళ్ళు సగం చచ్చిపోతున్నారు, వాళ్ళు నీరసంగా పడిపోతున్నారు. ఒక రోగికి మీరు ధైర్యాన్ని కల్పించండి. కనీసం వసతులు ఇక్కడ కల్పిస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు కొంచెం ధైర్యంగా చెప్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు.
దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, మన హాస్పిటల్ సంజీవ్ రెడ్డి సార్ గారు కావచ్చు, హెచ్ఎంఓ సుమన్ రావు సార్ కావచ్చు, దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ కల్పియండి. ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లతోటి డైలీ ఇక్కడ వచ్చే వాళ్ళకు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి అల్లం నాగరాజు ఇంటింట విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి అల్లం నాగరాజు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, గ్రేటర్ వరంగల్పై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇంటింటా విస్తృత ప్రచారంలో భాగంగా వీవర్స్ కాలనీ, ఎంహెచ్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్కరూ ఓటర్ను పలకరించారు. డివిజన్ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని, డివిజన్ ప్రజలు ఓటర్లు కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దోమల భవానీ శంకర్, జున్ను సుబ్రహ్మణ్యం, నాగబెల్లి ప్రశాంత్, దయాకర్, జన్ను దాసు, మారపెల్లి భిక్షపతి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు రానున్న జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్స్లో నేను అల్లం నాగరాజు అడ్వకేట్ను 13వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. మా డివిజన్లో ఉన్నటువంటి ఈరోజు ప్రచారంలో భాగంగా ఇక్కడ వియోస్ కాలనీ, ఎంహెచ్ నగర్ ఏరియా తిరగడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పాలకులు ఒక అవగాహన రాహిత్యంగా పనులు చేసినటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా స్పందించి ఒక విద్యావేత్త అయిన నువ్వు, ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి నువ్వు ముందుకు రావడం మా అదృష్టం, మా డివిజన్కు నువ్వు ఉన్నావు కాబట్టి నీలాంటి నీకు గెలిపించుకుంటేనే ఈ డివిజన్ అభివృద్ధి చెందుతుంది, నువ్వు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు విధిగా నాకు తారసపడి వాళ్ళు నాకు మద్దతు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా నీడెడ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ కేంద్రం నుండి, రాష్ట్రం నుండి వచ్చే నిధులను డైరెక్ట్గా తీసుకురావాలి, వీళ్ళని అభివృద్ధి చెందించాలంటే ఈ మన డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఓటు హక్కు ద్వారానే సాధ్యపడుతుంది. ప్రశ్నించే హక్కు, ఓటు హక్కు ద్వారానే వాళ్ళు నాకు ఓటు హక్కు ద్వారా నన్ను గెలిపిస్తే నేను కౌన్సిల్ మీటింగ్స్లో కానీ ఎక్కడ నుండి కూడా మనకు అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులలో వారికి నేను సర్వీస్ చేసే అదృష్టం, భాగ్యం కలిగించే అదిగా ఉన్నది. నాకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి పెద్దలు కూడా. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అనుమానితులకు 41 నోటీసులు ఇవ్వాలని ఉన్న ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ధూళిపాళ్ల నరేంద్రను అక్రమ అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రపంచం మొత్తం కరోనా చుట్టూ తిరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం కక్షలు, కేసులు, అక్రమ అరెస్టులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి ముఖ్యమంత్రి జగన్ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనికి త్వరలోనే జగన్ తగిన మూల్యం చెల్లిస్తారని మండిపడ్డారు. ప్రయత్నంలో అడ్డుగా నిలుస్తున్నారనేటువంటి విధానంతో ఈరోజు ఏదైతే మరి యొక్క ధూళిపాళ్ల నరేంద్ర గారిని అక్రమంగా కేసులు బనాయించి అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంత అన్యాయం అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఎవరినైనా సరే అనుమానితంగా మనం అరెస్టులు చేసేటప్పుడు చాలా క్లియర్గా 41 నోటీసులు ఇచ్చి మరి అరెస్టులు చూపమని చెప్తే కనీసం ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులను కానీ, రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థలు ఇచ్చినటువంటి వాటిని కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఎంత దుర్మార్గంగా అంటే ఒక అర్ధరాత్రి, ఒక తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు కనీసం నరేంద్ర గారు ఆయన వయసు రీత్యా బాత్రూమ్కి కూడా పోనివ్వకుండా మరి ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే గతంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ టెర్రరిస్టుల కంటే దారుణంగా, నక్సలైట్ల కంటే అన్యాయంగా ఈ రాష్ట్రంలో సిఐడి పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ఏసీబీ పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన నిజంగా చాలా ధైర్యవంతుడని చెప్తూ ఉంటారు కానీ ఆయన వాస్తవంగా చెప్తే చాలా పిరికి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన ఈవేళ ఏదైతే 2 సంవత్సరాల ఆయన పాలన ఏదైతే ఉందో, ఆయన సంక్షేమం ఏదైతే ఉందో, ఆయన అభివృద్ధి ఏదైతే ఉందో, ఆయన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయనకి నమ్మకం లేక, వాటి మీద ఆయనకి విశ్వాసం లేక, ఆయన పాలన మీదే ఆయనకి పట్టు లేక, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పాలన కొనసాగాలనంటే
ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేస్తేనే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్ దృక్పథంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామిల కళ్యాణం వేదిక పండితుల మంత్రాలు మధ్య వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణంలో పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ కౌరు శ్రీనివాస్ దంపతులు పాల్గొని కళ్యాణ స్వాములకు పట్టు వస్త్రాలు సమర్పించి పీటలపై కూర్చొని కళ్యాణం జరిపించారు. శ్రీ పార్వతీ సమేత క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు వారం రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నామని, రేపు ఉదయం రథోత్సవం, 27వ తేదీన స్వామివారికి చక్రస్నానం, పుష్పోత్సవంలో జరుగునని ఆలయ అధికారి తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదన చేయడం వలన పంచారామాలు ఏర్పడ్డాయట. అలా ఏర్పడినప్పుడు కృతయుగంలో శ్రీ మహావిష్ణువు చేత ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి చేత పునఃప్రతిష్ఠ చేయబడ్డాట రామలింగేశ్వర స్వామి వారు. అలా జరిగేప్పుడు రామచంద్రమూర్తికి పరమేశ్వరుడు వరం ఇచ్చాట, నీ వివాహం చేసుకున్న తర్వాత నేను వివాహం చేసుకుంటానని చెప్పేసానని స్వామివారు చెప్పారట. అందుకని అక్కడి నుంచి కూడా మనకి వార్షికంగా శ్రీరామనవమి అయిన తరువాత ఏకాదశి గడియల్లో స్వామివారికి కళ్యాణోత్సవాలు చేయడం జరుగుతోంది. ఇవాళ 3వ రోజు స్వామివారికి తెల్లవారుజామున, 2వ రోజు తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణోత్సవం జరిగింది. ఓం నమ శివాయ. పంచారామాలలో ఒకటైన పాలకొల్లు పంచారామం శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఉమాపార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర స్వామి వారికి, అలాగే లక్ష్మీ జనార్దన స్వామి వారికి ఈరోజు తెల్లవారుజామునే 4 గంటలకు కళ్యాణం అతి వైభవంగా నిర్వహించబడింది. ఈ కళ్యాణం కూడా పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జి కౌరు శ్రీనివాస్ గారు దంపతులచే నిర్వహించబడటం ఒక విశేషం. అలాగే ఈ ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను అనుసరించి భక్తులు కూడా 50 మంది కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి విరివిగా స్వామివారిని. నకరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 5వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని వంటపాక ప్రసన్న కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. వంటపాక ప్రసన్న కార్పొరేటర్ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రతి ఓటర్ను పలకరించారు. ఈ సందర్భంగా వంటపాక ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ, పేదల సంక్షేమం, డివిజన్ అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని, కారు గుర్తుకు ఓటేసి వంటపాక ప్రసన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్, భువనగిరి, వలిగొండ మండలంలో గడిచిన 2 రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. ఈ వర్షం బీబీ నగర్ మండలంలోని మాధారం, భువనగిరి మండలంలోని నామత్పల్లి, నాగిరెడ్డిపల్లి, బోలేపల్లి, వలిగొండ మండలంలోని నాతలగూడెం, గోకారం గ్రామాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచింది. అకాల వర్షాల కారణంగా అపార నష్టం వాటిల్లిందని రైతులు అంటున్నారు. పంట చేతికి అందివచ్చిన సమయంలో ప్రకృతి కన్నెర చేయడం పట్ల రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
అయినాయి దీనికి దునిపించిన మందులు కొట్టినాం చాలా టూ మచ్గా వాతావరణం కూడా ఈసారి సహకరియలే మాకు వైరస్లు వచ్చి మందులు కూడా బాగా టూ మచ్గా కొట్టినాం ఏదో పంట చేతికి వచ్చినప్పటికి కోదాం అనుకున్నప్పటికీ గాలిదుమ రకాల వర్షమో మరి ఏందో తెలియదు రాత్రి అయితే 6:30 మధ్యలో 7:30 మధ్యలో వాన వచ్చింది చాలా దారుణంగా వాన గాలిదుమారం కొట్టింది అట్లా 4-5 చెట్లు కూడా ఇరిగిపోయినాయి ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కాయలు అయితే చెట్టుకి ఏం లేవు ఇట్లా అయింది గవర్నమెంట్ ఏమైనా మమ్మల్ని సహకరిస్తుందని కోరుతున్నాం ఇప్పుడు సుమారు అయితే మేము 3,50,000 దాకా చిల్లర ఖర్చు పెట్టినాము ఇప్పుడు దీన్ని అమ్ముకుంటే మాకు ఒక 4,50,000 దాకా వరకోవచ్చు కానీ ఇప్పుడైతే అవకాశాలు అయితే ఏం లేవు మొత్తం రాలి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన నిర్వహించారు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా వ్యాప్తి నివారణకై లోక కళ్యాణార్థం విశ్వశాంతికై ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు 1,00,000 పుష్పార్చన నిర్వహించామని తెలిపారు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి 1,00,000 పుష్పార్చన నిర్వహించారు వేద పండితుల వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించారు ఆలయ అర్చకులు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జరిగి విశ్వశాంతి చేకూరాలని స్వామి అమ్మవార్లను వేడుకున్నారు కొండపైన షాపులు నిర్వహించే వ్యాపారులు వర్తక సంఘం ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులతో పాటు ప్రజలందరూ కరోనా నుంచి త్వరగా కోలుకొని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రత్యేక పూజలు చేసి వేడుకున్నారు దేవస్థానంలో వసంత ఋతువులోని ప్రథమ ఏకాదశి అయినటువంటి ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రమంతా కూడా సస్యశ్యామల ఫలితంగా ఉండడం కోసమై ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్యాన్ని బాగుండాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు భక్తులు ప్రజలు సమస్త ప్రజాధికారికి కూడా ఈ కరోనా అనేటువంటి భయం పోయి నిర్భయంగా భగవంతుడి సేవ భాగవత సేవ అవిచ్ఛిన్నంగా జరగాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహ యాగాన్ని సంపాదాత్మకంగా 1,00,000 పుష్పార్చన పూజా కైంకర్యాన్ని ఈ రోజున జరిగే అన్ని కైంకర్యాల్లోనూ కూడా ముఖ్యమంత్రి గారి గోత్రనామాలతో జరిపించడం జరిగింది ప్రజలందరూ కూడా సేవించండి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రైతులకు మద్దతుగా భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష మద్దతు ధర కల్పించాలని డిమాండ్ నకరేకల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరిన ఇరు పార్టీల అభ్యర్థులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ 9,89,000 రూపాయల నగదు స్వాధీనం వరంగల్లో 22వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి దామెర రాజ్ మనోజ్ ప్రచారం పేదల సంక్షేమం డివిజన్ అభివృద్ధి స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందని ధీమా ఇవి బులెటిన్ వివరాలు స్టేట్ యూన్ V3 న్యూస్ లక్ష్యం సమాజితం నమస్తే